నేను కాలముఖ రుద్రుణ్ణని నీకు తెలియకముందే నిన్ను కడ తీరుస్తాను రూపాదేవి. లక్ష్మీనారాయణ ఒకే ఒక మాట మీద ఉంటాడు. ఎవరికి తల వంచడు, ఎవరి ముందు దేహి అని అడగడు. అంతే. వెళ్ళండి. అలివేణి, కృష్ణవేణిని వెళ్ళి కలిశావా? లేదు. ఎందుకు కలవలేదు? ఏం లేదు. అలివేణి, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏమైంది మయూర్ గారు? అరవింద్ని కాపాడడం కోసం అన్నా వదుళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్వు చూస్తున్నావు కదా. బెయిల్ దొరకలేదు సరే, ఆ సంగతి వదిలేస్తే అసలు నీ చెల్లెలు కృష్ణవేణి సాక్షి. రేపు కోర్టుకొచ్చి కృష్ణవేణి సాక్ష్యం చెప్తే అరవింద్కి జైలు శిక్ష పడుతుంది. ఇదేనా తెలుసా నీకు? కృష్ణవేణి దగ్గరికి వదిన వెళ్లి మాట్లాడితే వంశీ ఇంకా తన మీద కోపం పెంచుకుంటాడేమోనని వదిన భయపడుతోంది. అసలు కృష్ణవేణి సాక్షి అని తెలియగానే నువ్వు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా అలివేణి. రేపు కోర్టుకి రావద్దని మీ చెల్లెల్ని అడుగలివేని. వదిన బెదిరించినా నచ్చ చెప్పినా రేపు కృష్ణవేణి కోర్టుకొచ్చి తీరుతుంది. అందుకే నువ్వు ఇప్పుడే మాట్లాడు. మయూరి, కృష్ణవేణి వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు. తనెప్పుడు అబద్ధం చెప్పదు. పైగా ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా మాట తప్పదు. అయ్యో, అలాగని అరవింద్ జైలుకెళ్తే చూస్తూ ఊరుకుంటావా? కృష్ణవేణి మీ ఇద్దరి ప్రేమను కలిపి పెళ్లి చేసింది అరవింద్ని జైల్లో పెట్టి నిన్నిలా ఏడిపించడానికా? నా మాట విను. కృష్ణవేణి దగ్గరికి వెళ్ళి చెల్లి నువ్వు సాక్ష్యం చెప్పొద్దు అని చెప్తే కృష్ణవేణి నీ మాట వింటుంది. అరవింద్ సేవ్ అవుతాడు. నీ జీవితం నాశనం అవ్వకుండా జాగ్రత్త పడు అలివేణి. కొత్తగా పెళ్ళైన అరవింద్కు నీకు ఏంటి కష్టాలు?
నా మాట విని రేపు కృష్ణవేణి కోర్టుకు రాకుండా మాట తీసుకో. వెళ్ళాలి వేణి. శశి శశి, అలివేణి కృష్ణవేణి దగ్గరికి వెళ్ళిందా? రెచ్చగొట్టి మరీ పంపించాను. కృష్ణవేణి మా అక్క మాటే వినలేదు, అలివేణి మాట వింటుందా? అస్సలు వినదు. ఈ దెబ్బతో అక్క చెల్లెళ్ళు ఉప్పు నిప్పులా అవుతారు. ఎస్, ఇక్కడ రాజేసిన నిప్పు లక్ష్మీనారాయణ గుండెల్ని మండిస్తుంది. సాక్ష్యం చెప్తే అలివేణి లక్ష్మీనారాయణల్ని కృష్ణవేణి దూరం చేసుకుంటుంది. ఎస్, అంతేకాదు, వదిన కృష్ణవేణిని ఇంట్లోంచి తరిమేస్తుంది. నిజమే మయూరి, ఈ యాక్సిడెంట్ కేసు ఫైనల్గా కృష్ణవేణి మెడకి ఉరితాడులా తగులుకుంటుంది. అక్క, ఏంటి నీకు ఈ అగ్ని పరీక్ష? కృష్ణవేణి కళ్ళల్లోకి చూసి నువ్వు కోర్టుకు రావద్దని చెప్పడానికి ధైర్యం చాలట్లేదు. అక్క, నీ గురించి ఆలోచిస్తుంటే కన్నీళ్ళు ఆగడం లేదు. కన్నీళ్ళు కాదు, గుండెల్ని ఎవరో కసిగా మెలతిప్పేస్తున్నట్టుందక్క. నేను మీ పెళ్లి చేసింది మిమ్మల్ని ఇలా కన్నీళ్లు పెట్టించడానిక? మన అక్క చెల్లెళ్ళ మధ్య విధి ఎందుకు ఇలా ఆటాడుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. నీ జీవితానికి శత్రువునైపోతున్నాను కదక్క. కృష్ణవేణి, కోర్టులో సాక్ష్యం చెప్పొద్దని నీతో ప్రమాణం చేయించుకొని నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడం నాకు ఇష్టం లేదు.
చెల్లెలు ఎప్పుడూ గొప్ప వ్యక్తే. ఈరోజు నా కోసం తన వ్యక్తిత్వం మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వెప్పుడూ అక్క దృష్టిలో గొప్పగానే ఉండాలి చెల్లి, గొప్పగానే ఉండాలి. ఏమేందలివేణి, కృష్ణవేణి దగ్గర ప్రమాణం తీసుకున్నావా? లేదు మయూరి, నేను కృష్ణవేణి అడగలేను. ఎందుకంటే తను మా నాన్న మేనకోడలు. అంటే సముద్రం అలలు మన కాళ్ల దగ్గరకొచ్చి ఆగుతాయి. అలా అని సముద్రం మన కాళ్ల దగ్గరకొచ్చి సలం చేసినట్టు కాదు. అలా అనుకుంటే అది మన మూర్ఖత్వం అంతే. మయూరి, మయూరి, ఏమైంది మయూరి? సముద్రం అంటుంది, అలలంటుంది. నాకేం అర్థం కాలేదు శశి. ఏదో చేయాలనుకున్నావు, ఏమీ కాలేదు. మైండ్ హీట్ ఎక్కిపోయింది శశి. నీ ప్లాన్ రివర్స్ అయినట్టుంది. రా, కాసేపు షవర్ కింద కూర్చుందాం. వదినా, భోజనానికి టైం అయింది. అన్నయ్య, భోంచేద్దాం రండి. నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను. మా గురించి నీకెందుకు? మమ్మల్ని పిలవడానికి ముందు ఈ ఇంటి పెద్ద కోడల్ని పిలిచావా? ఆవిడ కడుపు నిండా తిన్నాక తర్వాత మమ్మల్ని పిలువు. కృష్ణవేణి ఆల్రెడీ తిని పడుకున్నట్టుంది వదినా.
వదిన, నువ్వు ఎన్నోసార్లు నా లైఫ్ సేవ్ చేశావు. నువ్వు అరవింద్ని లండన్ లో కలిసావు. అక్కడే మీరిద్దరూ ప్రేమించుకున్నారు. కానీ మా అరవింద్ నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాడు. నువ్వు మాత్రం ప్రేమించలేదు. ఆ తర్వాత అదే త్రిష అంజలిగా వచ్చి నా ప్రేమను, నా ప్రేమికురాలు అలివేణిని దూరం చేసింది. నీ కన్నీళ్ళకి కారణమైన త్రిషను నీ మనసులో నుంచి వదిలేయాలి అరవింద్. అదే గొప్ప. అసలు నేను ఈ భూమి మీద బ్రతుకున్నానంటే దానికి కారణం నువ్వే వదినా. అలాంటిది ఈరోజు నువ్వు సాక్ష్యం చెప్తే నాకు శిక్ష పడ్డమేంటి? నిజంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తావా వదినా? అరే కృష్ణవేణి గారు, మీరా? కృష్ణవేణి గారు, మీరు స్టేషన్కి ఎందుకు వచ్చారు? నేను ఫోన్ చేయలేదే. ఎస్ఐ గారు, అరవింద్ నా మరిది. వాట్? మీ మరిదా? అవును ఎస్ఐ గారు, నా సొంత మరిది. యాక్సిడెంట్ చేసినప్పుడు తన కారులోనే ఉన్నాడని నాకు తెలియదు. మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాకే నాకు తెలిసింది. ఈ విషయం ఇంతవరకు నాతో ఎందుకు చెప్పలేదు కృష్ణవేణి గారు? ఒక్క నిమిషం, నా మరిది గారికి భోజనం పెట్టెళ్దామని వచ్చాను. సెల్లోకి వెళ్ళి నేను భోజనం పెట్టొచ్చా? వై నాట్, ప్లీజ్ కృష్ణవేణి గారు. అరవింద్, వదినా, నీ కళ్ళలోకి చూడాలంటే సిగ్గుగా ఉంది. చిన్నపిల్లలు తప్పు చేస్తే అమ్మ దగ్గరికి రాకుండా ఉంటారా? పోనీ అమ్మ దగ్గరికి తీయకుండా ఉంటుందా? నీకోసం భోజనం తీసుకొచ్చాను. రేపు కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా? నన్ను కాపాడతావా వదినా? దయచేసి మీరు కోర్టుకు రావద్దు వదినా.